అందరికీ హాయ్. వెల్కమ్ టు కిచెన్ టాస్టిక్ రసోయి. నేను శ్రావ్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కలాకండ్. స్వీట్ షాప్లో దొరికే ఆ టెక్స్చర్ అయినా ఆ టేస్ట్ అయినా రావాలి అంటే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇలా లోతుగా ఉన్న స్టీల్ డబ్బాలోకి ఒక స్పూన్ నెయ్యి వేసి గ్రీస్ చేసుకోవాలి. ముందుగానే నెయ్యితో ఇలా గ్రీస్ చేసి పెట్టుకుంటే కలాకండ్ అయిపోయిన తర్వాత వెంటనే ఈ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇలా గ్రీస్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను 1 లీటర్ వరకు వెన్న తీయని చిక్కటి పాలు తీసుకుంటున్నాను. ఈ రెసిపీ చేయడానికి ఐరన్ కడాయి అయినా లేదా నాన్ స్టిక్ కడాయి అయినా వాడుకోవాలి. స్టీల్ లేదా అల్యూమినియం వాడితే మాత్రం అడుగు అంటుకుంటుంది. 1 లీటర్ పాలు పోసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ మరిగించుకోవాలి. ఈ పాలు బాగా మరిగి చిక్కబడి పావు అంత అయ్యేంత వరకు కలుపుతూ మరిగించుకోవాలి. పాలల్లో ఉండే నీరంతా ఆవిరైపోయి బాగా చిక్కబడాలి. ఇవి మరగడానికి కనీసం 20 నిమిషాలు టైం పడుతుంది. 20 నిమిషాల తర్వాత పాలనేవి ఇలా చిక్కగా అయిపోయి దగ్గర పడింది కదా. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని అరచెక్క నిమ్మరసం ఇలా కొన్ని డ్రాప్స్ వేసుకుంటూ కలుపుకోవాలి. నిమ్మరసం అనేది మొత్తం ఒకసారి వేయకుండా ఇలా 3-4 డ్రాప్స్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొన్ని డ్రాప్స్ వేసుకుంటూ కలుపుతూ ఉంటే పాలు విరగడం స్టార్ట్ అవుతుంది. పాలు విరగడం స్టార్ట్ అయిన తర్వాత నిమ్మరసం వేయడం ఆపేయాలి. ఇక్కడ నేను తీసుకునే క్వాంటిటీకి అరచెక్క కంటే తక్కువనే నిమ్మరసం పట్టింది. ఇలా కలుపుతూ ఉండగా మధ్యలో పక్కకు అంటుకుంటున్న మీగడని స్క్రేప్ చేసుకుంటూ పాలలోకి వేసి కలుపుతూ ఉండాలి. పాలనేవి ఇలా విరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు అన్రిఫైన్డ్ షుగర్ తీసుకొని కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. షుగర్ అనేది ఒకసారి వేయకుండా ఇలా కొద్దిగా వేసుకుంటూ చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత మరి కొద్దిగా వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి అరకప్పు షుగర్ కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు షుగర్ టేస్ట్ తెలియాలి అంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి టేస్ట్ చేసి తక్కువ అనిపిస్తే ఇంకాస్త షుగర్ వేసుకోండి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండగా నీరు అనేది ఆవిరైపోయి ఇలా కాస్త దగ్గర పడింది, చూసారు కదా. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగా ఇది ఇంకాస్త దగ్గర పడుతుంది. నెయ్యి వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఈ కలాకండ్ రెసిపీ చేయడానికి కనీసం గంట టైం వరకు పడుతుంది. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండగా లేత గోధుమ కలర్లోకి వస్తుంది. చూసారు కదా. 2 నిమిషాల తర్వాత ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మనం ఇందాక గ్రీస్ చేసుకొని పెట్టుకున్న డబ్బాలోకి ఇదంతా వేసేసుకోవాలి. ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత స్పూన్తోని జెంటల్గా ప్రెస్ చేస్తూ ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి లోపల ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే ఇలా గట్టిగా 2-3 టైమ్స్ ట్యాప్ చేసి ఇలా థిక్గా ఉన్న బట్టలోకి బాగా చుట్టేసి గాలి ఆడకుండా రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిపోవడానికి కనీసం 5 నుంచి 6 గంటల వరకు టైం పడుతుంది. లేదా మీరు ఈవినింగ్ టైంలో చేసుకుంటే ఓవర్ నైట్ అంతా పెట్టేసుకోండి. నేను 5-6 అవర్స్ తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను. మూత తీసి చూస్తే మంచి కలర్లోకి మారుతుంది. ఇప్పుడు డీమోల్డ్ చేసుకోవడానికి ఒక చాకుతోని మెల్లిగా సైడ్స్లో ఇలా కాస్త లూజన్ చేసుకోవాలి. మనం కేక్ ఎలా అయితే డీమోల్డ్ చేసుకుంటామో అలా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని డబ్బాని రివర్స్ చేసి ఒక 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసామంటే ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. లేదా స్టవ్ మీద పెట్టి కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు వేడి చేసి డిమోల్డ్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. స్వీట్ షాప్ కలాకండ్ టేస్ట్ ఇంట్లోనే చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.